మీరు కన్నడ ఇండస్ట్రీ కాబట్టి వశిష్ఠ గారు, ధర్మస్థల ఈ పేరు వింటుంటేనే భయం వస్తుంది. ఇప్పుడు నేషనల్ మీడియా అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన మీడియాస్ కూడా ఒక 1 వీక్ 10 డేస్ నుంచి దీని మీదే టాపిక్స్, డిబేట్స్ అన్ని ఛానల్స్లో ఎక్కడ చూసినా రేప్ చేసి చంపారో అర్థం కావట్లేదు, లేకపోతే నరమేధమో అర్థం కావట్లేదు, లేక రకరకాలుగా. దీని వెనక కర్ణాటకకు సంబంధించిన, కర్ణాటక స్టేట్కి సంబంధించిన పెద్ద పెద్ద వివిఐపీలు ఉన్నారు అని చెప్తున్నారు. నిజంగా ఇదంతా నిజమా? ఏం జరిగింది అక్కడ అంటే ఏం చెప్తారు? అలిగేషన్స్ ఆర్ అలిగేషన్. ధర్మస్థల అనే పేరు ఉంది కదా, చాలా పెద్ద హిస్టరీ ఉంది ఆ చోటు. ఎక్స్ పర్సన్ సంబడి హస్ టోల్డ్ దట్ నేను ఇలా పాతికి పెట్టాను సవాల్ని అని చెప్పాడు. 14 sites మార్క్ చేసుకున్నారు. అందులో ఒక్క చోట్లోనేమో కొంతవరకు బోన్స్ అవి ఇవి దొరికినాయి. 2014 వరకు తను అక్కడ పనిచేస్తుండే. సో ఆ టైంలో పాతికి పెట్టిందా లేదా అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడటం తప్పు. అండ్ అట్లీస్ట్ విన్నారండి ఎవరున్నా దీని వెనక అనేది ఏమైనా వినిపిస్తుందా కర్ణాటక స్టేట్లో? అలిగేషన్స్ అయితే స్ట్రైట్ గా మన వీరేంద్ర హెగ్డే అండ్ ఫ్యామిలీ మీదే ఉంది. ఏంటి వాళ్ళ మీద అలిగేషన్స్? ఆ ఫ్యామిలీ మీద రేపు ఉంటారు, యాసిడ్ బర్న్స్ ఉంది అంటారు. యాసిడ్